ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ముండ్లపాడు రోడ్డులో బలిజ సేవా సంఘం వారు నూతనంగా నిర్మించిన మినీ కళ్యాణ మండప ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి కాపు సంఘం నాయకులు మేళ తాళాలతో పూలమాలలు శాలువాలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపు సంఘం అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ కళ్యాణ మండప ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయమని, కాపు సోదరులకు అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని, ఎటువంటి సహకారం ఉన్నా తనకు తెలియజేయవచ్చునని అన్నారు. తెలుగుదేశం హయాంలో తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో గిద్దలూరు, కామరోలు, రాచెర్ల, ఖమ్మం మండలం కేంద్రాల్లో కాపు భవనాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. నేడు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు గారికి చేదోడుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా పాలన సాగిస్తున్నారని, నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానన్నారు.